దుబాయ్ అంటే ఎక్కువగా మాకు దుబాయ్ వెళ్తే డబ్బులు సంపాదిస్తారా, కోట్లు సంపాదిస్తా అంటారు ఒకవైపున. ఇంకొక వైపున కొన్ని సినిమాల్లో చూపిస్తారు దుబాయ్‌కి అమ్మాయిలని అమ్మేస్తారు, అమ్మాయిలని తీసుకెళ్తారు ఇలా. సో ఏంటి అసలు దుబాయ్, మీకు తెలిసిన దుబాయ్ ఏంటి? ఇప్పుడు చూపిస్తున్న దుబాయ్ ఏంటి? సో నాకు తెలిసిన దుబాయ్ యాజ్ ఏ రియల్ ఎస్టేట్, నేను అక్కడ పని చేస్తాను. అక్కడ మంచి మంచి అమ్మాయిలు ఉంటారు. అంటే ఫారినర్స్ అక్కడ మన ఇండియన్స్ ని వెళ్ళి అమ్మినా ఎవరు కొనరు, సింపుల్ అది. సో ప్లస్ అక్కడ అమ్మాయిలకి ఒకవేళ ఎవరైనా నచ్చితే దే విల్ గో, అది కామనే అక్కడ. సో ఇక్కడ నుంచి అవును, ఒకప్పుడు ఏమో ట్రాఫికింగ్ ఉండేది, ఒకప్పుడు 20 years క్రితం ఉండేది. ఇప్పుడు అవన్నీ లేదు. దుబాయ్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. అండ్ అక్కడ ఉన్న బ్యూటీ అసలు ఎక్కడా లేదు. సో వాళ్ళకి వేరే కంట్రీ నుంచి అమ్మాయిలు కొనే అవసరమే లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న బ్యూటీ అంటారు అమ్మాయినా లేకపోతే అమ్మాయిలే, లొకేషన్లు అంటారు? సో మీరు ఎప్పుడు వెళ్తారో చెప్తే టికెట్ బుక్ చేసుకుంటాం. దుబాయ్ కొంచెం బాగుంటాయి. సరే అండ్ రైట్, అంటే మీరు ఓకే మోడల్ గా ఉన్నారు, ఇండస్ట్రీలో చూసారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అది కూడా దుబాయ్ లో చేస్తున్నారు. జనరల్ గా ఇండియాలో ఒక అమ్మాయి రియల్ ఎస్టేట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. సో అలాంటిది వేరే దేశం వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారంటే ఏంటి మీ గట్స్, ఎందుకు చేయాల్సి వచ్చింది? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇండియాలో కూడా ఒక 3-4 months రియల్ ఎస్టేట్ చేశాను. కంపెనీ పేరు తీసుకోను. ఆ కంపెనీ సమెక్స్. ఆ కంపెనీ ఏం చేసేదంటే, నేను ఫోన్ చేసి కన్విన్స్ చేసి మనుషుల్ని ఎవరైనా తీసుకొస్తే కొనడానికి కన్విన్స్ చేస్తే వాళ్ళేమో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవారు, ఇంకా నా కమిషన్ ఇచ్చేవారు కాదు. ప్లస్ ఆయనలే ఒక 3-4 పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇంత ఫ్రాడ్ జరుగుతుంది ఇండియాలో. దాంట్లో నేను ఫేస్ అన్నమాట. వాళ్ళు నన్ను నమ్మేసి ఇల్లు కొనడానికి వచ్చారు, ఇప్పుడు వచ్చి నన్నే పట్టుకుంటారు. సో నాకు ఇలాగా రిస్కీ ఫీల్డ్ లో వద్దు. దుబాయ్ లో అంతా రియల్ ఎస్టేట్ మొత్తం గవర్నమెంటే మానిటర్ చేస్తుంది. ఇప్పుడు మీరు డబ్బులు పంపించిన ఇల్లు కొనడానికి ఆ బ్యాంక్ అకౌంట్ అండర్ గవర్నమెంట్ ఉంటది. సో మీ డబ్బులు సేఫ్, అక్కడ ఫ్రాడ్ అవ్వదు, మా కమిషన్ మాకు వచ్చేస్తుంది, రెండో వ్యక్తి కొనడానికి అవ్వదు. సో అంతా రిజిస్టర్డ్ ఆన్లైన్ మొత్తం. ఇప్పుడు మీ పేరు మీద ఇల్లు ఉంటే మీ పేరు కొడితే మీ అండర్ లో ఏమేమి ఇల్లులు ఉన్నాయి కూడా వచ్చేస్తుంది. సో యుఎస్ లాగా. సో ఎన్ని మీరు ఒక వ్యక్తి ఎన్ని కొనొచ్చు అక్కడ? ఎంతైనా కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. కొన్ని రెస్ట్రిక్షన్ ఉంటాయేమో, ఇంతే ఉంటది ఇంతే ఒక మనిషి అలా లేదు. కొన్ని ఏరియాస్ రెస్ట్రిక్షన్ ఉన్నాయి. ఆ ఏరియాస్ లోకల్స్ కొనొచ్చు, అరబిక్ పీపుల్. వేరే ఏరియాస్ ఫారినర్స్ కొనొచ్చు. ఇప్పుడు మీరు దుబాయ్ లో రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఏమైనా గ్రౌండ్ వర్క్ చేశారా, ఇలా ఉండాలి ఇలా అని? నేను 3 months ట్రైనింగ్ చేసుకున్నాను, ఒక కంపెనీతో టైఅప్ అయ్యి 3 months ట్రైనింగ్ అయింది. సో ఇప్పుడు నాకు మొత్తం తెలుసు, ఏ ఏరియాలో ఎంత కమ్మాలి, ఏ ఏరియాలో ఎలా బాగుంటది, ఏ ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర, అవన్నీ అవసరం నేర్చుకోవాలి. బస్ స్టాప్ లో అవన్నీ ఉంటాయా? బస్ స్టాప్ లు కూడా ఏసీ అక్కడ. మొత్తానికి అన్ని దగ్గరలోనే ఉంటాయి, అన్ని దగ్గరే. 20 minutes ఎక్కడికైనా.